మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి ఉన్న విషయాలు కొన్ని మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయాలి. దానికంటే ముందుగా జరిగిన సంఘటన ఒకటి. యేసు ప్రభుల వారి కంటే ముందుగా ఈ లోకంలో సువార్తను ప్రకటించిన బాప్తిస్మమిచ్చే యోహానును హేరోదు తల తీయించేశాడు. హేరోదును చంపేశారు. ఆ వార్త విన్న తర్వాత ప్రభు చాలా దుఃఖపడి ఆయన ఏకాంతంగా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళి అరణ్య ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉండాలని వెళ్ళాడు. ఆయన అరణ్య ప్రాంతాలకు వెళ్ళాడని ప్రజలు తెలుసుకొని చాలా మంది ఖాళీ నడకన ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. ఆయన వెతుక్కుంటూ వచ్చిన కారణాన ప్రభుల వారు వారి మీద కనికరపడి అనేక మంది రోగులను స్వస్థపరిచారు. వారికి చక్కటి బోధలు కూడా చేస్తూ వచ్చారు. అయితే శిష్యులు ప్రభుతో అన్నారు, ప్రభువా, ఈ ప్రజలు చాలాసేపు మీ వాక్యాలు వింటూ ఉన్నారు. దయచేసి ప్రొద్దుగుంకక మునిపే వారిని మీరు పంపితే గ్రామాలలోకి వెళ్ళి ఏదో తినటానికి కొంత తెచ్చుకుంటారని చెప్పారు. ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టాలి అని. ఆ మాట అన్నప్పుడు శిష్యులు అనుకున్నారు, ఎంతమంది ప్రజలకు భోజనం పెట్టడానికి మా దగ్గర సొమ్మెక్కడా అనని. అయితే ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టాలని. వారు చేసిన పనేమిటంటే, మీ దగ్గర ఎవరి దగ్గరైనా సొమ్ముందా, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని శిష్యులు అందరినీ అడగడం ప్రారంభించారు. ఆ కారణాన ఒక చిన్న బాబు, అయ్యా, నాకు మా అమ్మగారు భోజనం ఇచ్చారు, నా వద్ద 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అని చెప్తే అవి తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, ప్రభ, ఇవే ఉన్నాయి, ఇంకా ఇంత జనసమూహంలో ఎవరి దగ్గర ఏమీ లేదు అనని. ప్రభులు వారు వారిని అందరినీ పంతుల ప్రకారంగా కూర్చోమని చెప్పి ఆయన రొట్టెల్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారి చేతికిచ్చి పంచమని చెప్పాడు. ఈ విషయాలు మీరు బాగా ఎరుగుదురు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత 12 గంపలు మిగిలాయని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చాలా కనికరం కలిగినటువంటి వాడు. ఆ గొప్ప దేవుడు తన వద్దకు బోధ వినటానికి వచ్చిన ప్రజలకి భోజనం కూడా పెట్టాడు. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా ప్రభులు వారు ఒక మరణ వార్త విన్నాడు. దాని గుండా విచారంతో ఆయన ఏకాంతంగా అరణ్య ప్రాంతాలకు వెళ్ళాడు. ప్రజలు తమ దగ్గరికి కాలినడకన వచ్చిన కారణాన వారిని చూసి కనికరపడ్డాడు. అంటే ప్రభువు దుఃఖపడేవాడు, ప్రభువు కనికరపడేవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి మరణించిన కారణాన దుఃఖపడ్డాడు. తన దగ్గరికి వచ్చిన ప్రజలను చూసి ఆయన కనికరపడ్డాడు. వారిలో అనేకుల్ని స్వస్థపరిచాడు. అదే దేవుడు వాళ్ళందరినీ చూసి ప్రభు దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రభులు వారు కనికరపడతాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చినటువంటి వారిని చూసి కనికరపడతారు. ఈరోజు మీరు ఇక్కడికి ఎవరిని వెతుక్కుంటూ వచ్చారో ఆలోచించాలి. ఎవరో ఈరోజు వాక్యం బోధించే ఒక వ్యక్తిని బట్టి కాక, ఈ పట్టణంలో మీ గురించి దుఃఖపడే దేవుడు ఉన్నాడు.
ఆయన యేసు ప్రభుల వారు. ఆయన్ను చూడాలి, ఆయన్ను వినాలి అని ఆయన చూడటానికి వచ్చిన ఆయన ప్రజల మీద ఆయన కనికరపడేటటువంటి దేవుడు. దేవుని కనికరం నీ మీద ఉంటే ఎటువంటి సమస్య అయినా కరిగిపోతాది, తొలగిపోతాది. ఆయన కనికరం కొరకు మనం ఎదురు చూడాలి. మనుషుల్ని బట్టి కాక మన మధ్యన ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న ఆ గొప్ప దేవుని చూడటానికి మనం ప్రయత్నం చేయాలి. మనుషుల్ని బట్టి కాక మన మధ్యన వాక్య స్వరూపిగా సంచారం చేస్తున్న ఆ గొప్ప దేవుని వినటానికి మనం ప్రయత్నం చేయాలి. మనుషుల్ని బట్టి కాక మనల్ని అధికంగా ప్రేమిస్తున్నటువంటి ఆ గొప్ప ప్రేమికుడైన యేసు ప్రభుల వారిని చూడటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభు అన్నాడు, మీరు ఎందుకు వెళ్ళారు? అరణ్యములో కదులుతున్న రెల్లును చూడటానికా అని అన్నాడు. దయచేసి ఎన్నో కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది భక్తులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఎన్నో విశేషమైన సమాచారాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి బోధిస్తూ ఉన్నారు. అయితే నేను ఇంకా కనికరం పొందలేదు, నా సమస్యలు ఇంకా పరిష్కరించబడలేదు, నా జీవితంలో ఇంకా మేలు నేను చూడలేదు అనేటటువంటి ఒక విచారం నీలో ఉంది అంటే దేవుణ్ణి చూడాలి అనే ఆలోచనతో ఇక్కడికి మనం రాలేదు. ఎవరినో చూడాలని మనం వచ్చాం. అందుకని బైబిల్ ఒక మంచి మాట చెప్తాది, ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని. ఈ స్థలంలో నిలబడ్డ మేమైనా, ఆ స్థలంలో కూర్చున్న మీరైనా, మీకున్న సమస్యలు మేము కానీ, మాకున్న సమస్యలు మీరు కానీ ఎవరు విమోచించలేరు. మీకును మాకును మధ్యన విమోచన కర్త ఒకరున్నారు. ఆయన పేరే యేసయ్య. ఆయన్ని చూడగలిగితే, ఆయన్ను వినగలిగితే ఆయన ఖచ్చితంగా క్షణకాలంలో నీ సమస్యని విమోచించడానికి శక్తిమంతుడాయన. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆయన్ను చూడాలి, ఆయన్ను వినాలి, ఆయనను చూసేటటువంటి ఆశ మనకు రావాలి. బైబిల్ ఏ రీతిగా సెలవిస్తారు, ప్రజలకు ఆయన రొట్టెలిచ్చి చేపలిచ్చి 12 గంపలు మిగిలాయి. ఇప్పుడు ప్రభువు చెప్పాడు, చాలా మంది ప్రజలు ప్రభు ఇచ్చిన భోజనాన్ని భుజించి నెమ్మదిగా వారి ఇండ్లకు వెళ్ళిపోయారు. అయితే శిష్యులతో ప్రభు అంటున్నాడు, మీరు అద్దరికి వెళ్ళండి, నేను ఈ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి వస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. బాగా వినాలి. ఇక్కడ 3 గుంపులు కనిపిస్తూ ఉన్నాయి. భోజనం చేసిన తరువాత భుజించి వారి ఇండ్లకి వెళ్ళిపోయిన వారి గుంపు ఒకటి, తరువాత అద్దరికి వెళుతున్న వారి గుంపు ఒకటి, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పిన గుంపు ఒకటి. యేసు ప్రభుల వారు చెప్పారు, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పారు. ఈ రోజున మనము వాక్యాన్ని విని తిరిగి మన ఇంటికి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. అంటే మీ ఇంటికి వెళ్ళకూడదంటే ఇంటికి వెళ్ళకూడదని కాదు, దాని అర్థం లోకంలోనికి తిరిగి వెళ్ళకూడదని నా అర్థం. బైబిలు ఆ రీతిగా సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని విన్న తరువాత ప్రతి బిడ్డ కూడా అద్దరి ప్రయాణం చేయాలి. ఇద్దరి అంటే లోకమని, అద్దరి అంటే పరలోకమని. యేసయ్య బోధ విన్న ప్రతి బిడ్డ కూడా తిరిగి లోకంలోకి వెళ్తే లాభమేముంది?
ఆయన బోధ విన్నారు, ఆయన పెట్టిన భోజనం తిన్నారు. తిరిగి అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలోకి తిరిగి మనం వెళ్ళకూడదు. అద్దరి ప్రయాణం, పరలోక ప్రయాణం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రతి వారు బోధ విన్న తరువాత ఆ బోధ ద్వారా మనము మార్పు చెందాలి. మార్పు చెంది లోకాన్ని విడిచిపెట్టి కాస్త మనం పరలోకం వైపు నడవటానికి నేర్చుకోవాలి. ఆ రీతిగా రోజు రోజు మనం ప్రయాణం చేస్తూ ఉంటే హానోకు లాంటి ప్రయాణం మనము కూడా చేసిన వారము అవుతాం. హానోకు 60వ సంవత్సరాన దేవుని నమ్ముకున్నాడు. 300 సంవత్సరాలు దేవునితో పాటు నడిచాడు. ఆ రీతిగా ఆయన నడుస్తూ ఆయన గురించి చెప్పిన మాట, ఆయన కుమారులను కుమార్తెల్ని కంటూ దేవునితో పాటు నడిచాడని వాక్యం సెలవిస్తాది. నీవు నేను కూడా అంతే. ఈ లోకాన్ని వదిలిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఎందుకంటే ఈ లోకం అనేది ఏదో ఒక్క రోజు గతించిపోతాదని వాక్యం సెలవిస్తాది. లోకము, దానిలో ఉన్న ఆశ గతించిపోతాది. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడన్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించే ప్రతి బిడ్డ లోకానికి అతీతంగా తాను జీవిస్తూ ఉంటాడు. అంటే లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇలాంటి వాటిని దూరం చేసుకుంటూ పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా జీవించటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి బోధ వినే ప్రతి బిడ్డ మనము పరలోకానికి సమీపంగా ప్రయాణం చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు అద్దరికి వెళ్ళండి, నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. వెంటనే ఆయన జన సమూహములను పంపివేసి తన శిష్యుల దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారితో బలవంతము చేశానని. పరలోక ప్రయాణము చేయాలి, ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలి అని ప్రభుల వారు బలవంతం చేస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన ప్రభుల వారు మనకు దేవుని వాక్యాన్ని బోధించారు. అంతకు ముందు దినాన దేవుని వాక్యం ఈ పట్టణంలో మా దైవ సేవకులు బోధించారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. రేపు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. దీన్ని ఏమంటారో తెలుసా? రోజు రోజు దేవుడు మిమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నాడని. నిన్న విన్న వాక్యం ఈ రోజు లేదు కదా, ఈ రోజు విన్న వాక్యం రేపు లేదు కదా. రోజు రోజు ఆ కృపగల దేవుడు ఆయన బోధ విన్నటువంటి ప్రజలను బలవంతం చేసి మీరు అద్దరికి వెళ్ళాలి, మీరు అద్దరికి వెళ్ళాలని బలవంత పెడుతూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. బోధ విని మనము ఇంటికి వెళ్ళేవారుగా కాకుండా బోధ విని అద్దరికి వెళ్ళేవారుగా మీరుండాలని నా మనవి. దేవుడు బలవంతం చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఆదివారం మీకు మందిరం ఉంది. ఆ మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీరేమంటారు? ఆ మందిరంలో నేను క్వైర్లో ఉన్నాను, ఆ మందిరంలో వాయిద్యాలు వాయిస్తున్నాను, ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నాను, ఆ మందిరంలో అది ఇది అని. అవన్నీ అయిన తరువాత దైవ సేవకుడు నిలబడి చక్కటి బోధలు చేస్తూ ఉంటాడు. ఆ బోధల్లో ఉన్న విశేషం ఏమిటంటే, నీవు అద్దరికి వెళ్ళాలని ఆయన మాటల చేత నిన్ను బలవంతం చేస్తూ ఉన్నాడు. లోకం చాలు బాబు, ఈ పాపం చాలు బాబు, లోకం చాలమ్మా, ఈ పాపం చాలు,
ఇంతకాలం బోధలు విని మీ ఇంటికి వెళుతూ వచ్చారు. కనీసం ఇప్పుడైనా అద్దరికి వెళ్ళండి. ఎప్పుడైనా పరలోకం వైపు మీ ప్రయాణం సాగించండి అని ప్రతి ఆదివారం ఎప్పుడైనా మీరు పరలోకం వైపు ప్రయాణం అయిపోండి అని ప్రభుల వారు ప్రతి ఆదివారం దైవ సేవకుని నిలవబెట్టి మిమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నాడు. మీలో ఉన్న అవలక్షణాలు ఏమిటో చెప్తూ ఉంటాడు. అనగా పరలోకం వైపు మీరు నడవకుండా మిమ్మల్ని వెనక్కి లాగేసేటటువంటి కార్యాలు ఏవో దైవ సేవకుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. కానీ దయ్యం మన చేత ఏం చేయిస్తుందంటే, నీకు అది మాటలు ఆ సెక్రటరీకి, ఆడికి అది మాటలు ఈ ట్రెజరర్కి, వీళ్ళకి అది మాటలు ఆ చెక్స్టాన్కి, లేకపోతే సంఘ పెద్దలకి, ఆ కొయర్లో ఉన్న వారికి అని ఇతరులకు తోసేస్తూ ఉంటాం. ప్రభు చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు మీకు తెలియకుండా మీ పట్టణాన్ని ప్రేమించి ఇలాగా దైవ సేవకులు భారంతో ఏ విధమైన లాభాన్ని అపేక్షించకుండా నిష్పక్షపాతంగా ఎలాగైనా ఈ పట్టణంలో ఉన్న ప్రజల్ని పరలోకం వైపు నడిపించాలని ఇటువంటి కూడికలు కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని బలవంత పెడుతూ ఉన్నారు. మన ఆలోచన ఏమిటంటే, నిన్న చెప్పిన ఆయన బాగా చెప్పాడు, ఈరోజు చెప్పిన ఆయన అంత బాగా చెప్పలేదు, ఈ రీతిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. దయచేసి నిన్న చెప్పిన దైవ సేవకుడైనా, ఈరోజు చెప్పే దైవ సేవకుడైనా, రేపు ఎల్లుండి చెప్పే దైవ సేవకుడైనా మిమ్మల్ని లోకంలో నుండి బయటికి లాగి అద్దరికి వెళ్ళమని బలవంతం చేసే కార్యాలే చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎంతో మంది ప్రార్థనలు ఉన్నాయి, ఎంతో మంది ఉపవాసాలు ఉన్నాయి, ఎంతో మంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు దీని వెనకల ఖర్చు అవుతూ ఉన్నాయి. ఏమిటంటే, ఈ మెదక్ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొందరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వైపు నడవాలి అనే ఆశ. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులకు వచ్చే లాభం ఏమీ లేదు. అయితే దేవుడి వారి హృదయాల్లో పెట్టిన భారం, యేసు ప్రభుల వారి ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి ప్రభుల వారు ఆ రోజు చెప్పినట్టు బోధ విని భోజనం చేసి చాలా మంది వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. మెదక్లో ఆ రీతిగా జరగకూడదు. మెదక్లో ఉన్న ప్రజలు బోధ విని అద్దరికి వెళ్ళే శిష్యుల్లాగా మారిపోవాలి అనే భారంతోనే ఈ చక్కటి కూడికల్ని ఏర్పాటు చేశారు. మీరు చాలా మంది స్థలంలోనికి వచ్చారు. ఈ కూడికల్లో సందాలు పట్టుంటారు. మీరెంత ఇచ్చారో మీకు తెలుసు, మీరెంత ఇచ్చారో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. మీరిచ్చే ఆ చిన్న మొత్తం ద్వారా ఇటువంటి సభలు ఏర్పాటు చేయడం తరమా చెప్పండి? లేదు. పోనీ దీని ద్వారా మాకేమైనా ప్రయోజనమా? లేదు. ఎందుకంటే ప్రభు ఆత్మ కలిగిన దైవ సేవకులు ఎలాగైనా ఈ పట్టణంలో కొందరిని లోకము నుండి ప్రత్యేకించి పరలోకం వైపు నడవటానికి బలవంతం చేయటానికి ఈ కూడికలు ఏర్పాటు చేశారు.